హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ వాసు రివ్యూస్. అండ్ టుడే రివ్యూ వచ్చేసి కల్కి మూవీ. అండ్ కల్కి మూవీ అయితే నిన్న నైట్ చూడడం జరిగింది. అండ్ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్గా ఒక కొత్త వరల్డ్ అయితే చూడడం జరిగింది సీరియస్లీ. అండ్ ఫస్ట్ టెక్నికల్గానే మాట్లాడుకోవాలి. సినిమాటోగ్రఫీగా ఏదైతే సృష్టించాడో ఒక కొత్త ప్రపంచం చాలా థ్రిల్లింగ్గా ఉంది. అండ్ సినిమా కూడా అంత థ్రిల్లింగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ సినిమా ఓవరాల్గా అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది అని చెప్పొచ్చు. అండ్ ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ కూడా చాలా లేట్గా రావడం జరిగింది. సో దానివల్ల కొంచెం ల్యాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. అంటే నేను 10:30 షోకి వెళ్ళడం వల్ల చాలా రివ్యూస్ చూసిన తర్వాత కూడా కొంచెం ఇంటర్వెల్ చాలా హైప్లో నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఒకవేళ చెయ్యకపోయినా కానీ నేను సీరియస్లీ డిసప్పాయింట్ అయ్యేవాడిని అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఎఫెక్టివిటీగా ఏం లేదు ఇంటర్వెల్ సీన్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ నిజంగా సినిమా చాలా బోరింగ్ అనిపించింది. కాసేపు నిజంగా నా చుట్టుపక్కల వాళ్ళు కూడా నిద్రపోవడం జరిగింది. మేబీ అది 10:30 షో కావడం ఏమో కానీ సినిమా కూడా అంత ఎంగేజ్ అయితే చేయలేదు జనాలలో. అండ్ సినిమా ఎస్పెషల్లీ ప్రభాస్ గారి కోసం మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే ఆఫ్టర్ సెకండ్ హాఫ్ ఏదైతే ఫిల్మ్ స్టార్ట్ అయిందో అక్కడ కూడా పెద్దగా ఎంగేజ్ చేయలేదు అనిపించింది. అమితాబ్ బచ్చన్ గారు ఏ రోల్ అయితే చేశారో నాకు తెలిసి ఇది ప్రభాస్ గారే అమితాబ్ బచ్చన్ గారి మూవీలో గెస్ట్ రోల్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ కమలా హాసన్ గారు కూడా ఒక 2 షాట్స్లో అంటే ఒక 2 సీన్లలో మాత్రమే 2 సార్లు మాత్రమే మూవీలో కనపడడం జరుగుతుంది. అండ్ మిగతా ఆర్జీవి కావచ్చు, ఎస్ఎస్ రాజమౌళి గారు కావచ్చు, అండ్ మృణాల్ ఠాకూర్ అండ్ మాలవిక వీళ్ళ గురించి, ఓల్డ్ హీరోయిన్ శోభన గారి గురించి కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారి గురించి కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే జస్ట్ ఒక 5 మినిట్స్ క్యారెక్టర్ చేసినట్లు అనిపించింది. సో ఎక్కువ మందిని పెద్దగా తీసుకున్నా కానీ యూజ్ అయితే చేయలేదు. జస్ట్ గెస్ట్ రోల్ అపీరెన్స్ కోసమే, అంటే సినిమా హైప్ కోసం మాత్రమే వీళ్ళందరినీ తీసుకోవడం జరిగిందని క్లియర్ కట్గా మనకైతే అర్థమైపోతుంది. అండ్ సినిమా గురించి ఓవరాల్గా మాట్లాడుకున్నట్టయితే మీరు ఏదైతే టికెట్ పెట్టి చూస్తారో అది కేవలం ప్రభాస్ గారి కోసమే. అంటే ప్రభాస్ గారు లాస్ట్ కనపడే ఆ ఒక్క 2-3 మినిట్స్ కోసం మాత్రమే మనం ఇచ్చామని ఫీల్ అవ్వాలి. సో అది కూడా మనం అయితే సాటిస్ఫాక్షన్ అయ్యేలోపే సినిమా ఎండ్ కావడం అనేది పెద్ద డిసప్పాయింట్ అయితే జరిగింది. సో ఏదైతే జరగకూడదు అనుకున్నామో, అంటే కల్కి 2 ఎక్స్పెక్ట్ చేయకూడదు, కల్కిలోనే ఓవరాల్గా సినిమా అంతా చూడాలని జనాలు అయితే ఎక్స్పెక్ట్ చేశారో అది మళ్ళీ 2గా చూపించి పెద్ద డిసప్పాయింట్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఒక్క స్కోర్ను పట్టుకుని సినిమా మొత్తం నడిపించారు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంచెం అంటే బాహుబలి వీటిలో ఎలాంటి బీజిఎమ్స్ మనం చూసామో అలాంటివి పెట్టింటే బాగుండు అనిపించింది. ఈవెన్ సలార్ కూడా కంపేర్ చేసుకుంటే బీజిఎం అంత గొప్పగా ఏం లేదని చెప్పుకోవచ్చు. అండ్ మహాభారతం ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఫుల్ లెంత్లో చూపించేసి ఒక ఫ్లాష్ బ్యాక్ కింద చూపించింటే ఇంకొంచెం ఇంప్రెస్ అయ్యే వాళ్ళేమో జనాలు. మేబీ అది కూడా అంటే కట్ ఆఫ్లో రీల్స్ కట్ ఆఫ్ లాగా చూపించడం వల్ల కొంచెం అది కూడా డిసప్పాయింట్ అయిపోయింది. బట్ ఓవరాల్గా యాక్షన్ సీక్వెన్స్ అయితే మాత్రం టాలీవుడ్ అయితే ఒక రేంజ్కి అయితే తీసుకెళ్లాడు నాగ్ అశ్విన్. ఏమాత్రం హాలీవుడ్ బాలీవుడ్కి ఏమాత్రం తక్కువ కాదు అని మరోసారి తెలుగు డైరెక్టర్గా అయితే నిజంగా ఒక తెలుగు వీక్షకుడిగా అంటే తెలుగు వ్యూవర్గా నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నాగ్ అశ్విన్ తీసిన ఒక కొత్త ప్రాజెక్ట్ కేక్ అయితే మాత్రం సీరియస్లీ. బట్ కొంచెం స్టోరీని కూడా మనకు అర్థమయ్యేలాగా, అంటే మేబీ ఇది అందరికీ అర్థం కాకపోవచ్చు స్టోరీ, బట్ అర్థమయ్యేలాగా ఉంటే మాత్రం సినిమా ఇంకొంచెం బాగుండేదని నా ఫీలింగ్. అండ్ ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఓకే బాగానే అనిపించింది కానీ కొంచెం డిసప్పాయింట్ అయితే పెద్దగానే చేసిందని చెప్పొచ్చు. అండ్ కీర్తి సురేష్ గారి వాయిస్ ఓవర్ అయితే ఏదైతే ఉందో చాలా పాజిటివ్గా, అంటే సినిమాకు ఒక ప్లస్ అని చెప్పొచ్చు. కీర్తి సురేష్ గారు లేకపోయినా కానీ సినిమాలో ఆమె ఉందని ఊహించుకునేలాగా చేశారు ఆ వాయిస్ ఓవర్. అండ్ ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం అల్టిమేట్. నిజంగా అవెంజర్స్, టాలీవుడ్ అవెంజర్లో మెయిన్ హీరో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక ప్రభాస్ గారే. సో నో డౌట్. ఇంకోటి ఏంటంటే దయచేసి డైరెక్టర్స్ ఇలాంటి మూవీస్ అయితే ప్లాన్ చేయండి, బట్ తీసే ముందు ఇంకొంచెం కేరింగ్గా తీస్తే మాత్రం తెలుగు ఇండస్ట్రీ ఇంకా ఎక్కడికో పోతుంది అనేది నా ఫీలింగ్. సో ఇది నా సజెషన్ మాత్రమే, ఇది నా ఆశ మాత్రమే, నేనేదో చెప్పానని కాదు కానీ. సో ఏదైతే తెలుగు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారో అదే నేను కూడా చెప్పాను. ఓవరాల్గా సినిమా అయితే హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మరీ బ్లాక్ బాస్టర్ అంతా అయితే నాకు అనిపించలేదు సినిమా. ఓకే, నాగశ్విన్ క్రియేట్ చేసిన ఒక కాంప్లెక్స్ అనే ఒక వరల్డ్కి ఇంప్రెస్ అయ్యి
చాలా అంటే నిజంగా కాంప్లెక్స్ అనే వరల్డ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో మెయిన్ స్టోరీ మొత్తం ఆ కాంప్లెక్స్ గురించే ఉంటుంది. అండ్ కమలా హాసన్ గారి ఆ 2 సార్లు కనిపించే సీన్స్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంటాయి, గూస్ బంప్స్ అయితే వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్లో విజయ్ దేవరకొండ ప్రభాస్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ అంటే జస్ట్ ఒక 2 minutes బిట్ లాగా అనిపిస్తుంది, ఒక 2 డైలాగులతో ఉంటుంది, అది కూడా మార్వులెస్ అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. అండ్ విజయ్ దేవరకొండ రోల్ కూడా చాలా కీ రోల్. అండ్ పార్ట్ 2లో మేబీ విజయ్ దేవరకొండనే ఫుల్ లెంత్ రోల్ జరుగుతుంది. విజయ్ దేవరకొండ అండ్ కమలా హాసన్, అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ గారు, ఈ 4 క్యారెక్టర్స్ మెయిన్ హైలైట్ అవుతాయని చెప్పొచ్చు. అండ్ దీపికా పదుకొనే గారి గురించి అయితే మెయిన్ ఆమె మీదనే సినిమా అయితే రన్ అవుతుంది. బట్ ఆమెకు అంత స్కోప్ అయితే ఈ సినిమాలో ఇవ్వలేదనిపించింది. ఆమె మీద రన్ అయినా కానీ అంటే డైలాగ్ డెలివరీస్ కావచ్చు అంతగా అయితే ఏం లేవు, అంత ఇంప్రెషన్ అయితే అవ్వలేదు. సో దీపికా పదుకొనే గారి గురించి అయితే సో ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. సో చూడని వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూడండి, ఎందుకంటే మీరు ఒక కొత్త వరల్డ్ని అయితే చూడబోతున్నారు, అది కూడా టాలీవుడ్లో నాగాశ్విన్ క్రియేట్ చేసిన ఒక కొత్త ప్రపంచం అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు సీరియస్లీ. సో సినిమా చూడడానికి మాత్రం సందేహం వద్దు, వెళ్ళి ఫస్ట్ అయితే సినిమా చూసేయండి. సినిమా అయితే చాలా బాగుంది. బట్ కొన్ని ల్యాక్స్ వల్ల సినిమా డౌన్ అయిపోయింది తప్ప ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. సో థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు సినిమా చూస్తే మీ ఫీలింగ్ ఏందో కామెంట్లు అయితే చెప్పేసేయండి. ఓకే, సైనింగ్ ఆఫ్ వాసు రివ్యూస్.